హై గైస్, వెల్కమ్ టు ట్రిక్ చాట్ వెంకటేష్. ప్యారిస్ ఒలింపిక్స్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. మరి 15 రోజుల పండుగలో మన పరిస్థితి ఏంటి? ఎన్ని మెడల్స్ వస్తాయి? హూ ఆర్ ది టాప్ 10 మెడల్ కంటెండర్స్ అనేది వీడియోలో చూద్దాం. మనం ఇంతవరకు 24 ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసాం. 24 ఎడిషన్స్ ఆఫ్ ది ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసాం. 24 ఒలింపిక్స్లో మనం గెలిచిన మెడల్స్ ఎన్ని? 35 మెడల్స్ మాత్రమే. దాంట్లో 10 మాత్రమే పసిడి పథకాలు, గోల్డ్ మెడల్స్. దీని గురించి వేరే వీడియో కూడా చేశాను, మీరు చూడండి. జస్ట్ 2 days బ్యాక్ చేశాను నేను. ఇండియాస్ పర్ఫార్మెన్స్ అట్ ది ఒలింపిక్స్ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మీరు క్రొయేషియా అనే కంట్రీ ఉంది, 40 లక్షలు కూడా లేదు వాళ్ళ జనాభా. వాళ్ళు ఇప్పుడు 90sలో ఫామ్ అయింది. వాళ్ళకి 45, 46 దాదాపు ఆల్మోస్ట్ 50 మెడల్స్ వచ్చేప్పటివరకు ఒలింపిక్స్లో. ఈవెన్ మొన్న లాస్ట్ ఒలింపిక్స్ టోక్యోలో జరిగిన 2021 ఒలింపిక్స్లో ఇండియా ఫినిష్డ్ ఎట్ 48th పొజిషన్. మనకి 7 మెడల్స్ మాత్రం వచ్చాయి. 48th పొజిషన్ మాత్రం వచ్చింది మనకి. కానీ క్రొయేషియా మనకంటే చాలా ముందు ఉంది పథకాన్ని బట్టి. ఈవెన్ స్లోవేనియా పాపులేషన్ 25 లక్షలు, 25 లక్షలు. క్రొయేషియా బిలో 50 lakhs. సో ఇంత చిన్న, అంటే మన దేశంలో ఒక చిన్న ఒక సిటీ పాపులేషన్ కూడా ఈక్వల్ కాదు. సో అంత దారుణమైన పొజిషన్లో ఉన్నాం. అంటే దానికి కారణం మన దగ్గర 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు, 140 మంది కోట్లు ఉన్నారు కాదు. వీళ్ళు ఎంతమంది స్పోర్ట్స్ని సీరియస్గా తీసుకుని ఆడుతున్నారు అనేది అది ముఖ్యం. సో క్వాలిటీ కంటే కూడా క్వాంటిటీ కంటే క్వాలిటీ చూడాలి అక్కడ. అది కాదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, పాత రికార్డ్ అంతా పక్కన పెట్టేద్దాం. మనకి ఈ ఒలింపిక్స్లో ఎన్ని పథకాలు వస్తాయి? లాస్ట్ టైం వీ హ్యాడ్ ది బెస్ట్ మెడల్ హాల్ ఎవర్. 2012లో మనకి 6 మెడల్స్ వచ్చాయి. లాస్ట్ టైం ఒకటి బెటర్గా 7 మెడల్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ 1 గోల్డ్ మెడల్ బై నీరజ్ చోప్రా ఇన్ జావలిన్ త్రో. సో ఈసారి 7 కూడా దాటుతామా అనేది చూడాలి. అది మనకి ఏంటంటే డబుల్ డిజిట్, 2 అంకెల కళ. మనకు ఒక 2 అంకెల కళ ఉంది. 2 అంకెలు చేరుతామా లేదా అనేది ఈసారి అన్నిటికంటే ముఖ్యమైన మనం చూస్తున్న విషయం. కనీసం డబుల్ డిజిట్లోకి వెళ్తామని ఒక హోప్ ఉంది. డబుల్ డిజిట్లోకి వెళ్ళడమే కాదు, ఒకవేళ మనం 4 గోల్డ్ మెడల్స్ కనుక సాధిస్తే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెడల్స్ కంటే కూడా గోల్డ్ మెడల్స్ బట్టి మీ మెడల్ స్టాండింగ్ పథకాల పట్టికలో మీ స్థానం ఉంటుంది. సో పాయింట్స్ టేబుల్లో మీరు హయ్యర్ అప్, కనీసం 20th పొజిషన్కైనా రావాలంటే కనీసం 4 గోల్డ్ మెడల్స్ తెచ్చుకోవాలి. 4 గోల్డ్ మెడల్స్ తెచ్చుకునే సత్తా మనకు ఉందా ఈసారి అనేది మనం చూద్దాం. తెచ్చుకునే కెపబిలిటీ ఉంది. అంత మంచి అథ్లీట్స్ మన దగ్గర ఉన్నారు. 117 మంది వెళ్తున్నారు ఈ ఒలింపిక్స్కి మన ఇండియా నుంచి. దాంట్లో 70 ఆర్ మేల్ అథ్లీట్స్, 47 ఆర్ ఫీమేల్ అథ్లీట్స్. మన ఫీమేల్ అథ్లీట్స్ చాలా ఎక్కువ మెడల్స్ సాధించబడ్డం మనం చూసాం. 2016 రియో ఒలింపిక్స్లో మనకు వచ్చిన 2 మెడల్స్ వచ్చాయి. 2 కూడా మనకి ఫీమేల్ అథ్లీట్సే సాధించారు. సో ఈసారి 117 మంది వెళ్తున్నారు. ఈ 117 మందిలో ఎవరెవరు ఎన్ని మెడల్స్ తెస్తారు? దాంట్లో ఒక 10 మందిని నేను ఐడెంటిఫై చేశాను, 10 మంది మెడల్ ప్రాస్పెక్ట్స్. సో మనకి 10 మెడల్స్ వచ్చే అవకాశం, ఆ 2 అంకెల కళ నెరవేరే పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్లీ ఈసారి ఆ హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా 2 years బ్యాక్ చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో మనకి 106 పథకాలు వచ్చాయి. 100 మొట్టమొదటిసారి క్రాస్ చేసాం. వి ఫినిష్డ్ 4th ఇన్ ది మెడల్ టాలీ. దట్ వాజ్ ఎ ట్రెమెండస్ అచీవ్మెంట్. అయితే దాంట్లో ఏంటంటే కొన్ని నాన్ ఒలింపిక్ స్పోర్ట్స్ ఉన్నాయి, లైక్ కబడ్డీ, క్రికెట్, చెస్, ఇలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేసాం. ఇక్కడ అయినా సరే మన అథ్లీట్స్ పర్ఫార్మెన్స్ అక్కడ చాలా ఇంప్రెసివ్గా సాగింది. అదే ఇక్కడ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి 10 దాటుతాం, డబుల్ డిజిట్లోకి వెళ్తామని నాకైతే చాలా చాలా హోప్ఫుల్గా ఉంది. మై హ్యాపెన్, ఇట్ మైట్ నాట్ హ్యాపెన్, బట్ ఆశలు అయితే అలా ఉన్నాయి. 10 పథకాల ఆశలతో, 2 అంకెల కళతో మనం ఈ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఈ 10 మంది ఎవరు? టాప్ ఆఫ్ ది హీప్ ఎవరున్నారంటే, కోర్స్ ఇట్స్ ఎ నో బ్రెయినర్, నీరజ్ చోప్రా లాస్ట్ ఒలింపిక్స్లో ఎంత బాగా పర్ఫామ్ చేసి గోల్డ్ మెడల్ తెచ్చాడో అప్పటి నుంచి అదే స్థాయిలో పర్ఫామ్ చేస్తున్నాడు. వెరీ వెరీ కన్సిస్టెంట్. పర్టికులర్లీ లాస్ట్ 2 years నుంచి చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు. ఈ 4 ఏళ్ల కాలంలో అతను హీ బికేమ్ వరల్డ్ ఛాంపియన్, హీ బికేమ్ ఏషియన్ గేమ్స్ ఛాంపియన్, హీ బికేమ్ ఏషియన్ ఛాంపియన్.
సో ప్రతిసారి తనని పొజిషన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. తన ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా 90 మీటర్స్ ఇంతవరకు క్రాస్ చేయలేదు, కానీ 89.94 రీచ్, ఆల్మోస్ట్ 90 మీటర్స్ త్రో కూడా చేయగలిగాడు. సో హీ హెస్ బిన్ ఎక్సలెంట్. సో ఈసారి కూడా నీరజ్ చోప్రా ఖచ్చితంగా పథకం తెస్తాడు. ఏ కలర్ అనేది చెప్పలేం, గోల్డా, సిల్వరా, బ్రాంజ్ అనేది చెప్పలేం, ఎందుకంటే మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఖచ్చితంగా పోడియం ఫినిష్ అయితే ఉంటుంది అతని నుంచి అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నీరజ్ చోప్రా ఈజ్ యువర్ బెస్ట్ బెట్. ఈసారి కూడా అతను మనకి మళ్ళీ మరొక స్వర్ణ పథకం తీసుకొస్తాడు. ఇప్పటివరకు ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ మనకి రెండే వచ్చాయి, ఒకటి అభినవ్ బింద్రా, ఒకటి నీరజ్ చోప్రా. సో వరుసగా రెండోసారి కూడా గోల్డ్ మెడల్ తెచ్చే సత్తా నీరజ్ చోప్రాకు ఉంది. స్పిరిట్ ఉంది అతని దగ్గర, దానికి తగిన ప్రిపరేషన్ ఉంది, అండ్ హ్యాస్ బిన్ హ్యాండ్లింగ్ సక్సెస్ వెరీ వెల్. సక్సెస్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో ఈ 4 ఏళ్లలో ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో అతను బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు కాబట్టి ఐ థింక్ హీఈస్ అవర్ బెస్ట్ ప్రాస్పెక్ట్. తర్వాత మనకి 3 తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు, నెక్స్ట్ బెస్ట్ ఛాన్స్ ఉండేవాళ్ళు. దాంట్లో టాప్లో ఉన్నది సాక్షి అంటారు, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, మన తెలుగు కుర్రాడు, అమలాపురం కుర్రాడు, ప్లస్ ముంబైకి చెందిన చిరాగ్ శెట్టి. వీళ్ళిద్దరూ బ్యాడ్మింటన్ డబుల్స్లో వరల్డ్ ఛాంపియన్స్గా ఉన్నారు లాస్ట్ అక్టోబర్లో. తర్వాత వరల్డ్ ఛాంపియన్స్గా ఎంటర్ అయ్యి ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఏంటి కొన్ని టోర్నమెంట్స్ మిస్ చేశారు బికాస్ దే వాంటెడ్ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్న వరల్డ్లో, కానీ బట్ దే ఆర్ ది బెస్ట్ వరల్డ్లో, వన్ ఆఫ్ ది బెస్ట్ డబుల్స్ పేర్. గట్టి పోటీ ఉంటుంది, చైనా, జపాన్ ఇలాంటి దేశాల నుంచి పోటీ ఉంటుంది, నో డౌట్. బట్ వీళ్ళ మీద మనకి చాలా హోప్స్ ఉన్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి. ఇద్దరు సాత్విక్ అండ్ చిరాగ్ కాంబినేషన్ మనకి ఏదో ఒక మెడల్ తీసుకొస్తారు, గోల్డ్ మెడల్, వీలైతే గోల్డ్ మెడల్ కూడా తీసుకొస్తారు. వాళ్ళతో అద్భుతమైన కాంబినేషన్, మంచి అగ్రెసివ్గా ఆడతారు. వాళ్ళకి ఒక కోచ్, అతని పేరు మథియాస్ బో, అతను డెన్మార్క్ కోచ్. వీళ్ళకి అగ్రెసివ్గా ఆడేవారు. తర్వాత ఏంటంటే వాళ్ళు కొంచెం ఆటలో కాస్త మెథడ్ ఇన్ దర్ మ్యాడ్నెస్ అతను తీసుకొచ్చాడు. దట్ డేనిష్ కోచ్ హ్యాపెన్స్ టు బి ది హస్బెండ్ ఆఫ్ తాప్సీ పన్ను, యాక్టర్ తాప్సీ పన్ను హస్బెండ్. సో అతని గైడెన్స్లో వీళ్ళిద్దరూ ఇంకా బాగా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తూ వస్తున్నారు. అండ్ సాత్విక్ ఈజ్ నోన్ ఫర్ హిస్ బిగ్ స్మాషెస్. గిన్నెస్ బుక్లో ఉంది అతని స్మాష్, 565 కిలోమీటర్ల వేగంతో స్మాష్. టెన్నిస్లో కానీ ఎక్కడ కానీ అంత బలమైన స్మాష్ అనేది ఎక్కడ ఉండదు, అంత స్పీడ్. సో హీఈస్ నోన్ ఫర్ హిస్ కిల్లర్ స్మాషెస్. అతను బాల్ని స్మాష్ చేశాడంటే అవతల కోర్టు నుంచి నో రెస్పాన్స్, అది నేలను తాకాల్సిందే, కనీసం బ్యాట్ కూడా అందదు, ర్యాకెట్ కూడా అందదు. సో అంత అద్భుతమైన స్మాషింగ్ సక్సెస్ ఉంది అతనికి. సో సాత్విక్ మన అమలాపురం బాయ్ ఫ్రమ్, వీళ్ళిద్దరు కూడా గోపిచంద్ అకాడమీలో కోచింగ్ తీసుకునే వాళ్ళు, సాత్విక్ అండ్ చిరాగ్. వీళ్ళు ఈసారి మనకి సెకండ్ బెస్ట్ బెట్గా కనిపిస్తున్నారు. తర్వాత నిఖత్ జరీన్ మన నిజామాబాద్ అమ్మాయి. నిఖత్ జరీన్ కూడా వేడ్ హ్యూజ్ స్ట్రైడ్స్, అన్లకీ టు మిస్ లాస్ట్ ఒలింపిక్స్, చాలా కాంట్రవర్షియల్గా మిస్ అయిపోయింది. కానీ ఈసారి ఆమెకి బెస్ట్ ఛాన్స్, 2-time వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్. సో నిఖత్ జరీన్ మీద చాలా హోప్స్ ఉన్నాయి, మనకి అందరికీ కూడా చాలా హోప్స్ ఉన్నాయి. సో నిఖత్ జరీన్ బాక్సింగ్లో మనకి బంగారు పథకం లేకపోతే ఏదో ఒక పథకం తీసుకొస్తుందని చెప్పి డెఫినెట్గా హోప్స్ ఉన్నాయి. కొంచెం డ్రా టఫ్గా ఉంది, ఎందుకంటే అన్సీడెడ్ కాబట్టి ఆమె కొంచెం డ్రా టఫ్గా ఉంది. బట్ స్టిల్ షీ హ్యాస్ గాట్ దట్ ఎబిలిటీ, ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఆమె దగ్గర. సో నిఖత్ జరీన్ ఈజ్ అనదర్ మెడల్ ప్రాస్పెక్ట్ ఫర్ ఇండియా. తర్వాత పివి సింధు మనకు తెలుసు, రియో ఒలింపిక్స్లో 2016లో సిల్వర్ గెలిచింది. తర్వాత 2021లో టోక్యోలో షీ వన్ బ్రాంజ్ మెడల్. సో 2 పథకాలు సాధించిన సెకండ్ ఇండియన్ అండ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ 2 ఒలింపిక్ మెడల్స్. 3ది కూడా గెలిస్తే చరిత్రలో హ్యాట్రిక్ ఆఫ్ మెడల్స్ సాధించే అవకాశం ఉంది. సింధుకు ప్రాబ్లం ఏంటంటే ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. ఫిబ్రవరి వరకు ఆమె ఇంజరీ వల్ల కాంపిటీషన్స్ దూరంగా ఉంది. ఆ ఫిబ్రవరిలో కంబ్యాక్ అయినా కూడా పెద్దగా సక్సెస్ ఆమెకు లభించలేదు. బట్ వీ నో షీఈస్ బిగ్ మ్యాచ్ ప్లేయర్, బిగ్ స్టేజ్ మీద చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఆ రికార్డ్ అదే చెప్తుంది, ఏంటంటే సింధు ఎప్పుడు కూడా బిగ్ మ్యాచెస్లో బాగా ఆడుతుంది. కాబట్టి సింధు నుంచి కూడా మనం ఒక మెడల్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో 3 తెలుగు వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు మనకి మెడల్ ప్రాస్పెక్ట్స్లో. తర్వాత రెజ్లింగ్లో అంతిమ్ పంగల్, 19 years old గర్ల్, 19 సంవత్సరాల అమ్మాయి, 53 kgs
విభాగంలో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ అంతిమ్ పంగల్ ఈజ్ అవర్ బెస్ట్ బెట్ ఇన్ రెజ్లింగ్లో మనకి ట్రెడిషనల్గా చాలా ఎక్కువ పథకాలు వచ్చిన డిసిప్లిన్ అది రెజ్లింగ్. సో రెజ్లింగ్లో అంతిమ్ పంగల్, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, బట్ అంతిమ్ పంగల్ ఈజ్ అవర్ బెస్ట్ బెట్, 19-year-old గర్ల్. సో ఈమె మనకి రెజ్లింగ్లో పథకం తీసుకొస్తారని ఎక్స్పెక్ట్. మీరాబాయి చాను నెక్స్ట్. మీరాబాయి చాను నెంబర్ 6లో మీరాబాయి చాను లాస్ట్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్, ఫస్ట్ డేనే సిల్వర్ మెడల్ గెలిపించి మనకి బ్రహ్మాండమైన స్టార్ట్ అందించింది. సో మీరాబాయి చాను కూడా ఇంజరీ కన్సర్న్స్, గత 3 yearsగా షీ హాస్ బిన్ బ్యాటిలింగ్ ఇంజరీస్, బట్ రిమార్కబుల్గా రికవర్ అయింది ఇన్ టైంలో రికవర్ అయింది. నౌ షీఈ్ ఇన్ ద 49 కేటగిరీలో ఉంది, ఉమెన్స్ 49 meters కేటగిరీలో. సో అదే మరొకసారి మెడల్ తీసుకొచ్చే ఎబిలిటీ ఉంది ఆమె, ఫిట్గా కనుక ఉంటే, ఫిట్నెస్ రికైన్ చేసింది. అండ్ షీ హాస్ గాట్ ఆల్ ద ఎబిలిటీ టు గెట్ 1 more medal ఇన్ ది కమింగ్ ఒలింపిక్స్. సో మీరాబాయి చాను. తర్వాత మన హాకీ టీం కూడా లాస్ట్ టైం 41 years తర్వాత మనకి మళ్ళీ హాకీలో మెడల్ తీసుకొచ్చారు. ఆ టీంలో ఉన్న వాళ్ళు 12 మంది ఇప్పుడు టీంలో కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ గోల్ కీపర్, చాలా చాలా రిమార్కబుల్ రికార్డు ఉన్న గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్. తన 4వ ఒలింపిక్స్ ఆడుతున్నాడు, అలాంగ్ విత్ మన్ప్రీత్. వీళ్ళిద్దరు 4వ ఒలింపిక్స్ ఆడుతున్నారు. వీళ్ళిద్దరితో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఇస్ వెరీ గుడ్ విత్ హిస్ డ్రాగ్ ఫ్లిక్స్, పెనల్టీ కార్నర్ ఎక్స్పర్ట్ అతను. సో వీళ్ళందరూ మనకి హోప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏషియన్ గేమ్స్లో కూడా గోల్డ్ గెలిచారు వీళ్ళు. సో మంచి ఫామ్లో ఉన్నారు. అయితే మనకి టఫ్ డ్రానే ఉంది. మన గ్రూప్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బెల్జియం లాంటి టీమ్స్ ఉన్నాయి, అర్జెంటీనా, ఐర్లాండ్ కూడా ఉన్నాయి. సో మనకి ఫస్ట్ రౌండ్ దాటుకోవడం పెద్ద కష్టం కాదు, కానీ తర్వాత మెడల్ బ్రాకెట్లోకి రావాలంటే పెద్ద టీమ్స్ ఓడించాలి. బట్ దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ గుడ్ అండ్ దే ఆర్ లుకింగ్ పంప్డ్ అప్, చార్జ్డ్ అప్గా ఉన్నారు. సో హాకీ టీం కూడా చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో హాకీలో కూడా మనకి ఏదో ఒక మెడల్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత షూటింగ్లో కూడా మనకి ఎన్నో మెడల్స్ రావడం, అభినవ్ బింద్రా, రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్, మన గగన్ నారంగ్, వీళ్ళందరూ, విజయ్ కుమార్, వీళ్ళందరూ మనకి షూటింగ్లో ఒలింపిక్ మెడల్స్ తీసుకొచ్చారు. సో షూటింగ్లో మనకి ఈసారి ఒక స్ట్రాంగ్ కంటింజెంట్ వెళ్తుంది. దాంట్లో సిఫ్ట్ కౌర్ సమ్రా జస్ట్ 22 years of age, ఉమెన్స్ 50 meter రైఫిల్ 3 position ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ షీ హ్యాస్ గాట్ ది వరల్డ్ రికార్డ్, ఏషియన్ గేమ్స్లో వరల్డ్ రికార్డ్ సాధించిన మహిళ. షీఈస్ అవర్ బెస్ట్ బెట్ ఇన్ షూటింగ్లో చాలా పథకాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో షూటింగ్లో కూడా మనకి స్విఫ్ట్ కవర్ ఒక పథకం తీసుకొచ్చే అవకాశం ఉంది. తర్వాత లవ్లీనా బోర్గోహాయ్ ది మణిపురి గర్ల్, లాస్ట్ ఒలింపిక్స్లో బాక్సింగ్లో మనకి బ్రాంజ్ తీసుకొచ్చింది. ఈసారి కొంచెం హయ్యర్ 75 కేటగిరీలోకి వెళ్ళింది, 75-80 కేటగిరీలో. బట్ షీఈ్ అ టాల్ 5 feet 10 inches టాల్ గర్ల్. షీ ఈజ్ అనదర్ ప్రాస్పెక్ట్ ఫర్ అస్. ఖచ్చితంగా ఈసారి మెడల్ తీసుకొచ్చే అవకాశం ఆమెకు కూడా ఉంది. తర్వాత టెన్నిస్లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ డబుల్స్ పేర్. రోహన్ బోపన్న రీసెంట్గానే ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాడు. 44 years ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అని చెప్తున్నాడు. రీసెంట్గా ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన రోహన్ బోపన్న వరల్డ్ నెంబర్ 1గా కూడా ఉన్నాడు. అఫ్కోర్స్ అక్కడ పార్ట్నర్స్ వేరే వాళ్ళు, బట్ శ్రీరామ్ బాలాజీతో కలిసి అతను ఈసారి మనకి డబుల్స్లో ఒక మెడల్ అందించే అవకాశం ఉంది. దిస్ ఓల్డెస్ట్ మ్యాన్ ఐ థింక్ దిస్ మన కాంటింజెంట్లో 44 years old రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ మనకి మెడల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. బ్యాడ్మింటన్లో సింధు ఒక్కరే కాదు, సింధు మన డబుల్స్ పేరుతో పాటు సింగిల్స్లో, మెన్స్ సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ అండ్ లక్ష్య సేన్ కూడా మెడల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. కష్టం, మిగతా చాలామంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు అక్కడ, బట్ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. సో వాళ్ళిద్దరి మీద కూడా హోప్స్ ఉన్నాయి. షూటింగ్లో మనం ఎంతమంది 21 shooters 27 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. షూటింగ్లో కూడా మనకి మెడల్స్ తీసుకొని మన హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ మనకి ఖచ్చితంగా మెడల్స్ తీసుకొస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే గోల్ఫ్లో అదితి అశోక్ లాస్ట్ టైం షీ ఫినిష్ 4th ఇన్ ద లాస్ట్ ఒలింపిక్స్. సో అదితి అశోక్ కూడా మనకి మెడల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు, బట్ నేను అందరినీ స్పెసిఫై చేయట్లేదు. కొద్దిమంది మాత్రం మనకి టేబుల్ టెన్నిస్లో కూడా మంచి మన శ్రీజ ఆకుల తెలుగు అమ్మాయి ఉంది. తర్వాత మనకి ఉన్నారు అక్కడ శరత్ కమల్ ఉన్నాడు. బట్ స్టిల్ ఐ థింక్ వీ హ్యావ్ టు బ్యాంక్ ఆన్ దోస్ 10 మెంబర్స్ చెప్పాను. 10 కంటే కూడా మనకి ఎక్కువ పథకాలు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి మన డిసప్పాయింట్ చేయరు మన అథ్లీట్స్. దే హ్యావ్ బిన్ ట్రైనింగ్ హార్డ్
గవర్నమెంట్ కూడా టాప్స్ అనే ప్రోగ్రామ్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనే ఒక స్కీమ్ పెట్టి 400 కోట్లు వీళ్ళందరి మీద కోట్ల రూపాయలు వెచ్చించి వీళ్ళందరూ కూడా ఇప్పుడు నీరజ్ చోప్రా ఉన్నాడంటే నీరజ్ చోప్రా ఈజ్ నాట్ ట్రైనింగ్ ఇన్ ఇండియా, ఈజ్ గోయింగ్ అబ్రాడ్. విదేశాలకు వెళ్ళి ట్రైనింగ్ చేస్తున్నాడు. గత 5-6 ఏళ్ళుగా బయట ఉన్నాడు. చాలామంది ఈవెన్ సింధు కానీ వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా వాళ్ళు, బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఫండింగ్ దెమ్. ఈవెన్ ప్రైవేట్ వాళ్ళు, ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, సో మెనీ ఎన్జిఓస్ దే ఆర్ ఫండింగ్ దీస్ అథ్లీట్స్. సో ఇంత ముందులా కాదు. మనకి ఏంటంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైన ట్రైనింగ్ ఎక్విప్మెంట్ లేదంటే వీళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ అబ్రాడ్. ఎక్కడెక్కడైతే వాళ్ళకి సరైన వసతులు ఉంటాయో, శిక్షణ సదుపాయాలు ఉంటాయో అక్కడ వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు. దానికి వాళ్ళకి కోట్లాది రూపాయలు ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మన కాంటింజెంట్ ప్యారిస్ వెళ్ళే ముందు కూడా ప్రధానమంత్రి వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరూ భుజం తట్టి మంచి మోరల్ సపోర్ట్ కూడా అందించారు. సో ఈసారి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ ది 2 అంకెల కళ నిజమవుతుందని చెప్పి మనందరం కూడా ఆశిద్దాం. ఫాలో అవుదాం ఒలింపిక్స్. బై.